మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకంటే వీడు ఇద్దరు కలిసి తాగుతున్నారు ప్రతిసారి వదిన. సండే థర్స్డే ఇట్లా తాగుతూనే ఉన్నారు. తీసుకోవాలన్నా రివెంజ్ అన్నా. తీసుకో ఇప్పుడు తీసుకో అన్నా, తీసుకో వదిన. మొత్తం చెడ మొత్తం ఖరాబ్ చేసేది నేను మొత్తం. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని ముందే లోపలికి పంపించిన మళ్ళీ బయటకు వచ్చాను. వాళ్ళతో నీకు సంబంధం లేదు. సంబంధం లేదంటే నీ వాళ్ళతో నీకు సంబంధం లేదు. ఏమైతుంది? సో గైస్, నేను తప్పు చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, లేకపోతే నా వైఫ్ తప్పు చేస్తే హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక లైక్ కొట్టండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకంటే వీడు దగ్గు మరీ ఘోరంగా ఉంది. నైట్ 4 o'clock వరకు దగ్గుతూ ఉన్నాడు. అండ్ ఏమో నేనైతే 2:30కే అనుకున్నాను. ఎందుకంటే ఉషా ఇంకా నేమో పిల్లలేమో మమ్మీ రూమ్లో అనుకున్నాడు, అండ్ నేనేమో నా రూమ్లో అనుకున్నాను. ఎందుకంటే దగ్గు వల్ల మాకు నిద్ర లేకుండా. సో ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాము. జస్ట్ సీరియస్గా చూపెట్టడానికి. డ్రై కాఫ్ వస్తుంది మొత్తం. సో దగ్గు చూపెట్టినా ఓకే, ఇట్లాంటి దగ్గు వస్తుంది. ఇదే దగ్గు నైట్ మొత్తం దగ్గిండాడు. ఇంక నేను ఏం చెప్పాలి చెప్పు. రా వెళ్దాం. టెంపరేచర్ చెక్ చేసుకో. అవి వదిన పైన ఉన్నాడు ఎవరు, వినయన్న విజ్ఞాన్ ఇద్దరు కలిసి తాగుతున్నారు. ప్రతిసారి వదిన. సండే థర్స్డే ఇట్లా తాగుతూనే ఉన్నారు. ఇదే వదిన. ఒకసారి పైకి వెళ్ళాం అనుకో వదిన, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. వీళ్ళని తీసుకొని వెళ్ళాక వేరే రూమ్లో ఉంటారా వీళ్ళు వేరే దగ్గర? వినయన్ అయితే సిట్టింగ్ చేసిండు. ఇప్పుడైతే నేను వినయన్ అడ్డంగా బుక్ చేయబోతున్నాను వదిన దగ్గర. రాదు చూడదురా. తీసుకోవాలన్నా రివెంజ్ అన్నా. తీసుకో ఇప్పుడు తీసుకో అన్నా, తీసుకో వదిన. మొత్తం చెడ మొత్తం ఖరాబ్ చేసేది నేను మొత్తం ఈయననే కారణం, సగం కారణం ఈయననే వదిన. శివ, నా ఇజ్జత్ మొత్తం తీసుకోవాలి. అందుకైతే నా ఇజ్జత్ మొత్తం తీసుకోవాలి. చదువు అయితే పిల్లలు ముందు తీసుకొని వచ్చాడు ఇక్కడ. వదిన ఇక మొత్తం ఈయననే చెడగొడుతాం. మొత్తం సగం కారణం ఈయననే. పిల్లలు ఉన్నారు కాబట్టి గమ్మున పిల్లల్ని ముందే లోపలికి పంపించిన మళ్ళీ బయటకు వచ్చాను. పిల్లలు ఇట్లా పెట్టుకుని గలీజ్ ఉంటుంది. దావి కదా నువ్వు వస్తే నేను వస్తా. కరెక్ట్, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నువ్వు కవర్ చేయడానికి ట్రై చేయమని చెప్తా. కరెక్ట్, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నువ్వు కవర్ చేయడానికి ట్రై చేయమని చెప్తా. అరే నా వైఫ్ నేను ఇంతవరకు తాగించి చూడలేదా? ఇంతవరకు తాగించి చూడలేదు సార్. వాడు పట్టిన నా వీడియో పట్టుకొని చూపెట్టింది ఇక్కడ వచ్చి నా పిల్ల నీ మంచి కోసమే చెప్తున్నారు కదా.
కెమెరా పెట్టుకో ఏమైనా పెట్టుకో, నువ్వు నా ఇజ్జత్ తీసిన అయితే గుర్తుపెట్టుకో. నీకు తెలియరా నేను మంత్లీ 2 times ఆగుతాను తెలియరా? నువ్వు మంత్లీ 2 times అని ఒకటి నేమ్ సేక్ నా టీమ్ మెంబర్స్ దగ్గర వచ్చి ఇజ్జత్ తీసింది. ఈ వ్యక్తి నా టీమ్ మెంబర్స్ వచ్చి ఇజ్జత్ తీసింది. నేను నీకు వీక్లీ 2 times ఈ మంటే 2 times తాగిన, ఈ వీకే 2 times తాగిన. అవును నేను అవును ఈ వీక్ ఒకసారి 2 times తాగిన నేను. మరి మంత్ ఎంత అవుతుంది వీక్లీ 2 times అంటే? ఒక 1 month కి 4 weeks ఉంటది. అమ్మ తల్లి నేను అరే చెప్తున్నా, నీకు జనరల్ నాలెడ్జ్ లేకుంటే, నీకు తెలివి లేకుంటే, నీకు మ్యాథ్స్ రాకుంటే నేను ఇన్ఫర్మేషన్ చేస్తున్నా. ఈ వీక్ 2 times 2 పెగ్లే తాగినా, అది కూడా చెప్పండి. ఈ రోజు కూడా ఏంటంటే రేపు రాఖీ దినమన్నా నేను కలవను, 1 week దాకా వస్తలేనన్నా తాగుదామని చెప్పేసి అంటే విజ్ఞాన్ గడు వస్తే నేను తాగిన చెప్పాను. నీకు డైలీ నేను తాగిపోతుంది నీకు అనిపిస్తున్నా? నేను ఇంటికి తాగి వస్తున్నా, ఇవాళ కూడా నేను తాగుదాం అన్నప్పుడు నువ్వు వచ్చినావు. ఇవాళ కూడా తాగలేదు, నేను తాగుతామన్నప్పుడు వచ్చినావు. నువ్వు నా ఫ్రెండ్స్ ముంగట ఇజ్జత్ తీసి నువ్వు తీసినావు. నువ్వు ఆఫీస్ దగ్గర దాకా ఎట్లా వచ్చినావు? ఏం మెంటల్ దానా నీ అమ్మ? బరాబర్ తాగుతాను. ఇప్పటి నుంచి చెప్తున్నా నీ గురించి నేను డైలీ తాగుతా. నీ గురించి నేను డైలీ తాగుతా. అరే నీకు రెస్పెక్ట్ ఇచ్చి నాకు నేనున్న సర్కిల్ కి, నేనున్న ఫ్రెండ్షిప్ కి డైలీ తాగాలి. కానీ నేను మంత్లీ 2 times తాగుతా అని చెప్పేసి ఈ వీక్ నేనేంది ఈ మంత్ తాగినంత 2 times. ఓకేనా? 2 times కాదు, వీక్లీ 2 times. అది అవును వీక్లీ 2 times. ఇంకా మంతే కంప్లీట్ కాలేదు. ఎవ్రీ కాదు, ఎవ్రీ వీక్ 2 times. అమ్మ సంపి పడదేంటాను. గట్టిగా మాట్లాడకు, నువ్వు ఆల్రెడీ తాగినావు అని నాకు తెలుసు, అర్థమైందా? ఎక్కువ మాట్లాడకు నువ్వు, చెప్తున్నా నేను. తాగినంట నేను నిజాలు మాట్లాడితే తాగినని చెప్పేసి నేను అక్కడ పోతుంటే నువ్వు ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసేసి ఒకటి పెట్టినావు. అక్కడ కంప్లీట్ చేయలే, ఇంకా ఒక గ్లాస్ లకి 80% తాగిన. మరి దట్ ఈస్ నాట్ కాల్డ్ అంటే ఆల్రెడీ తాగినట్టే కదా వినేది. ఒక విషయం అర్థమవుతుంది నేను చెప్పేది ఏంది? నువ్వు అక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఆ శివగాడు నా పైన రివర్స్ రేడ్ చేద్దామని చెప్పేసి వాడు పిలిచింది నేను. నువ్వు వచ్చినందుకు డీల్ రాకపోతే నా పిల్లలని తీసుకొని వచ్చి నా ఇజ్జత్ దీపించిన నా పిల్లల ముంగట రేపు పొద్దున వాళ్ళు పెద్దగా అయ్యి అయ్యా నువ్వు తాగుతున్నావు అంట, తాగుకుంటున్నప్పుడే తాగుతున్నావు అంట నీ వీడియో చూసినంటే ఏమంటారు? ఇప్పుడు వీడియో పెట్టినప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను, మీరు కూడా ఒక్కసారి నా గురించి ఆలోచించండి. ఈమె ఒకవేళ మీ హస్బెండ్ తాగుతున్నాడు, మీ ఫ్రెండ్స్ ఎంబడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంబడంటే మీరు వస్తారా? మీరు వచ్చేసి గొడవ పెట్టుకుంటారా? ఫోన్ లేపలే ఏమన్నా అయిందా ఏంది అని చెప్పేసి కాదు వినే. ఆయనకి ఫీవర్ ఎంత ఉంది, అవిష్ గానికి ఇప్పుడు కూడా ఫీవర్ తగ్గలే. అర్థమైందా? నేను ఎందుకు ఫోన్ చేసినా నీకు? ఏమన్నా నీకు వినే అన్నం తింటలేడు, ఇడ్లీ తీసుకురావాలి వినే అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా. నువ్వు బేఫికర్ కేర్లెస్ ఉండుకొని అక్కడ ఇట్లా ఓడిపించింది నీకు. మరి నేను ఇట్లా ఓడిపించింది నేను తీసుకుపోయినందుకు నువ్వు ఇప్పించావు. నువ్వు ఏంటంటే బేసికలీ నీకు నా ఫ్రెండ్స్ మాటలు వస్తున్నాయి నాకు నోట్లకి, నాకు అనుభవించిన కోపం వస్తుంది నాకు నువ్వు చేసేదానికి. నేను చెప్పేది అర్థమవుతున్నా, నువ్వు నా ఇజ్జత్ నా ఫ్రెండ్స్ ముంగట నా టీం ముంగట ఇప్పుడు నువ్వే నా ఇజ్జత్ తీసి నా టీం ముంగట ఇజ్జత్ తీసినావు అంటే రేపొద్దున నా టీం మెంబర్స్ నా వాల్యూ ఏముంటుంది? నా వాళ్ళ ముంగట నా వాల్యూ ఏముంటుంది అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఏంటి అయిపోయి అమ్మ నా అమ్మ ముంగట ఇజ్జత్ తీసిన వచ్చి తాగుతున్నాడు అని చెప్పేసి నేను ఎప్పుడు తాగినా? నేను ఇప్పుడు తాగేది నేను ఇంట్లో కూర్చొని తాగుతున్నా. నేను మంత్లీ నేను చెప్తున్నా నీకు మంత్లీ 2 సార్లు తాగుతా అని చెప్పేసి ఈ మంత్ 2 times తాగినా. దాని తర్వాత నువ్వు ఎక్స్ట్రా తాగుంటే నువ్వు అడుగు. ఇవాళ డేట్ ఎంత? 16th. వినయ్ ప్లీజ్, నాకు సంబంధం లేదు వినయ్, అవన్నీ 18th. సారీ నాకు అదంతా సంబంధం లేదు. ఫోన్ లేపలేదని చెప్పేసి నేను వచ్చిన. అవును ఫోన్ లేవట్టనప్పుడు నువ్వు నా ఫ్రెండ్స్ ముందు నువ్వు ఎగ్జాక్ట్లీ ఎట్లా నా రెస్పెక్ట్ ఎట్లా తీసావు నువ్వు? వస్తే ఒకదాన్ని వచ్చాను నా కొడుకులను నువ్వు తీసుకొని వచ్చావు. నువ్వు మళ్ళీ వాళ్ళని ఎవరి దగ్గర ఇచ్చిపెట్టి రాలేను, నా అమ్మ దగ్గర ఇచ్చిపెట్టి ఉండే ఉంటలేరు. అంటే నా అయ్య తాగుతున్నాడు అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయాలి. అంటే నీ అయ్య తాగుతున్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అంటే నా పిల్లల ముంగట నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు, నా ఫ్రెండ్స్ ముంగట ఇజ్జత్ తీసేసినావు. చెప్పు, నా ఫ్రెండ్స్ ముంగట ఇజ్జత్ తీసినావు, నా పిల్లల ముంగట ఇజ్జత్ తీసినావు. నువ్వు ఏంది ఏమనుకుంటున్నావు? ఫోన్ ఎందుకు కింద పడేస్తున్నావు?
ఫోన్ అయితే తిని కింద పడేస్తున్నావు. ఇప్పుడు కూడా ఫోన్ పెట్టు నేనే పెడతానే. నువ్వు ఎట్లైనా ఫైల్స్ పంపిస్తావు, నేనే పెడతాను. నేను వీడియో చెప్తున్నా కదా. నువ్వు నన్ను ఒక హస్బెండ్ లెక్క చూస్తలేవే, ఒక పన్నోని లెక్క చూస్తున్నావు తెలుసా? అవునా? దేనికి మళ్ళీ దేనికేండి? నేను 2 పెగ్గులు కొట్టనీకే నీకు ఎందుకు ఇవ్వడదా ప్రపంచంలో? నీకు ప్రాబ్లం ఏంది? నీ ప్రాబ్లం ఏంది? నా ప్రాబ్లం ఏం లేదు. నేను తాగుడు ప్రాబ్లం. నేను తాగొచ్చి ఎప్పుడైనా కొట్టినా? నీ తాగుడే నా ప్రాబ్లం. నేను ఎప్పుడు తాగొచ్చు? నీకు ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నేను ఏమన్నా తాగిన ఎక్కువ? నేను ఇప్పుడు కంటిన్యూస్ గా తాగుతున్నానా? ఏం మెంటల్ బుద్ధివి? ఎవ్రీ వీక్ 2 టైమ్స్ అవుతున్నా. వీక్ లో 7 డేస్ ఉంటే 2 అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. నా ఇంటికి కూడా రాకుండా సరే వెళ్ళిపోతున్నా నేను. వెళ్ళిపో. నడువు. నీ ఫాల్తుగానా? నీ రెస్పెక్ట్ లేదు. మొగోనికి రెస్పెక్ట్ ఇవ్వ. నువ్వు మాట్లాడుతున్నావు. నీ హెల్త్ చూసుకో అని చెప్పేసి నా హెల్త్ మంచిగా ఉంటారు. దీనికి 2 గంటలు జిమ్ చేస్తాను, రన్నింగ్ చేస్తాను. 2 గంటలు అమ్మ మీ ఇంట్లో ఎవరు తాగరా? వినయ్గో మీ ఇంట్లో ఎవరు తాగరా? వాళ్ళతో నీకు సంబంధం లేదు. సంబంధం లేదంటే నీ వాళ్ళతో నీకు సంబంధం లేదు. ఏమైతుంది? బీపీ రేజ్ అవుతుందా? సతీష్ వాడు ఇష్టమైన మంచివి. నాకు ఎంత ఈజీగా తీసుకో నాకు తెలుసు. సరే అయిపోయిందా? నీ ఇంటికి వెళ్ళిపో. నా ఇంటికి రాక విడాకులు నాకు నువ్వు వద్దు. నాకు విడాకులు ఇచ్చేసి. ఓకే, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను నేను. నా పిల్లలని ఎక్కడ తీసుకెళ్ళినావు అనుకో, నడుకుతా. నీ అమ్మాయి ఇంటికి వచ్చి నడుకుతా. అవునా? మళ్ళీ నువ్వే పోమంటావు. మళ్ళీ నా పిల్లలు ఎట్లా? నా పిల్లలు నా రక్తంతో పుట్టినారు కాబట్టి పిల్లలు నన్ను ఇష్టపడేసి. నీ ఒక్క రక్తంతో ఎవరు పుట్టలే, అర్థమైందా? నా రక్తంతో పుట్టింది. నీది బి, వాళ్ళిద్దరిది ఓ. నీదేంది? నాది బి. మళ్ళీ నీది నాది బీవినే, వాళ్ళిద్దరిది ఓ. అయితే యూనివర్సల్ డోనర్స్. అయితే నా వైఫ్ ఇప్పుడు వీడియో పెట్టి నా ఇజ్జత్ మొత్తం తీస్తుంది. ఒక్కసారి గాయస్, నేను రెగ్యులర్గా ఏం డ్రింక్ చేయను, ఎప్పుడు ఒకసారి డ్రింక్ చేస్తాను. ఓకే, నేను నిజంగా చెప్తున్నా, మంత్లీ 2 టైమ్స్ చేస్తాను. ఓకే, నేను ఈ మంత్లో 2 టైమ్స్ చేసినాను. మొన్న చేసినాను అండ్ ఇవాళ చేసినాను. అంటే మంత్ మొత్తం ఈ వీక్లో 2 టైమ్స్ చేసినాను అనుకో. దానికి ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నా అంటే, ఆ శివ, నా టీమ్మేట్ శివ మాటలు వినేసి నన్ను అంటే నా ఆఫీస్ దాకా వచ్చి పెద్ద లొల్లి చేసి చూసినావా? నాకు ఎంత బాధ అనిపించచ్చు? నాకు ఒక మాట, నాకు ఎంత బాధ అనిపించచ్చు అంటే మొగునికి ఇచ్చే రెస్పెక్ట్ అని ఇస్తుందా నా వైఫ్? ఏమంటే కోపం వస్తుంది. ఎంత ప్రేమ ఇస్తాను నా వైఫ్ని, పిల్లల్ని. ఈయనకి బాగా లేకుంటే పొద్దున హాస్పిటల్కి వెళ్ళేసి, నిన్న హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ ఈయనకి బాగాలేరు, నిద్ర పోలేమో అని చెప్పేసి ఇప్పుడు కూడా తీసుకెళ్ళిపోయినా హాస్పిటల్కి. మళ్ళీ ఏమంటారు, నా కొడుకుకి ఫీవర్ వచ్చి నువ్వు తీసుకెళ్ళలేవు అని చెప్పేసి అంటుంది. అవి నేను హాస్పిటల్ తీసుకెళ్ళినా? నేను తీసుకెళ్ళినా కదా. ఎన్ని చేసినాక కూడా లేదు. నువ్వు వీడియో పెట్టినావు కానీ నేను కూడా వీడియో పెడతా కదా. నువ్వు చాలా ఎక్కువ చేసినావు. నువ్వు ఇజ్జత్ తీసినావు నా ఫ్రెండ్స్ ముంగట. ఎవరు తీసినావు? ఆటోమేటిక్ వెళ్ళిపోయినా ఇజ్జత్. సో గైస్, నేను తప్పు చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. లేకపోతే నా వైఫ్ తప్పు చేస్తే నువ్వు నాకు కాల్ చేసి నేను ఇంటికి వచ్చినాక ఏమన్నా లొల్లి పెట్టాను. నేను ఇంటికి రానా? నేను 9 o'clock నీ నెంబర్ వచ్చినా కదా. నేను ఫోన్ చేసి అక్కడ వచ్చే వరకు నువ్వు నాతో రాలే, అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. ఏ పోవే, నువ్వు ఎట్లా పబ్లిసిటీ చేసి నేను ఫస్ట్ చేస్తాను దీని గురించి పబ్లిసిటీ.